ఇక రైటర్ సాయి మాధవ్ బుర్రా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ 2025ని గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్లో స్పీచెస్ పరంపరని ముందుగా మీతోనే ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యాజ్ అ రైటర్ రిక్వెస్టింగ్ సాయి మాధవ్ బుర్రా గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గేమ్ చేంజర్ సూపర్ డూపర్ హిట్ సినిమా అండి, రాసి పెట్టుకోండి. ఒక అద్భుతమైన సినిమాకి పనిచేశాననే ఫీల్తో గుండెంత సంతోషంతో నిండిపోయింది. శంకర్ గారి సినిమాకి పనిచేయటం, అలాగే చరణ్ బాబుతో ఇంకో సినిమా నేను చేయటం, రాజమౌళి గారు ట్రైలర్ లాంచ్ చేయటం, నేను చూశానండి సినిమా. ప్రతి సన్నివేశం అద్భుతాన్ని చూసినట్టే ఉంటుంది. ప్రతి సన్నివేశం, దెర్ ఇస్ నో డౌట్. రేపు వచ్చేది సంక్రాంతి కాదు, శంకరాత్రి. దెర్ ఇస్ నో డౌట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, అందరికీ నమస్కారం. రాజుగారు వచ్చేటప్పుడే చెప్పారు 4th దాచిపెట్టుకో మాటలన్నీ అని. నేను చెప్పాను, నేను మామూలుగా మాట్లాడేది చాలా తక్కువ, నో ప్రాబ్లం. ఒక్క ముక్కలో చెప్పాలంటే అయితే గేమ్ చేంజర్ నిజంగా నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు శంకర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ క్యారెక్టర్లో మా నాన్నను చూశాను నేను. అంత అద్భుతమైన క్యారెక్టర్. అలాగే చరణ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు చూశాను, అలాగే డబ్బింగ్ చెప్పేటప్పుడు. నేను అంతకుముందు గోవిందుడు అందరవాడలో చేశాను, కానీ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. పర్ఫార్మెన్స్ లెవెల్స్, ఆ స్టెబిలిటీ, ఆ కాన్ఫిడెంట్, ఆ క్యారెక్టర్స్ని అన్ని క్యారెక్టర్లని హై లెవెల్ పర్ఫార్మెన్స్ తీసుకెళ్ళడం అనేది హ్యాట్స్ ఆఫ్ చరణ్. ఈ సినిమా నీకు మంచి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శంకర్ గారు థ్యాంక్ యూ సార్. నాకు మంచి మళ్ళీ మా నాన్న గుర్తు చేశారు నాకు. మా మదర్ కూడా వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. మీరు చెప్పినటువంటి ఆ విషయం మాకు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది, వాట్ వాజ్ దట్ ఇంపాక్టెడ్ యూ సో మచ్ అని. అంజలి ప్లీజ్. అందరికీ నమస్కారం, హ్యాపీ న్యూ ఇయర్. గేమ్ చేంజర్ నాకు నా కెరీర్లో చాలా ఇంపార్టెంట్. అంటే గేమ్ చేంజర్లో నేను ప్లే చేసిన క్యారెక్టర్ నాకు పర్సనల్గా నా కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్స్లో ఒకటి అవుతుంది అని నాకు స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు దాంట్లోంచి మనం బయటికి రావడానికి కష్టం అవుతుంది. గేమ్ చేంజర్ ఈజ్ సంథింగ్ లైక్ దట్ టు మీ. అండ్ అంత బ్యూటిఫుల్ రోల్ నాకు రాసినందుకు శంకర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ శంకర్ సార్ లాంటి ఒక డైరెక్షన్లో వర్క్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలాంటి పవర్ఫుల్ రోల్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది, బికాజ్ అది కొన్నిసార్లే జరుగుతుంది అండ్ ఇక్కడ జరిగింది. అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్. అండ్ చరణ్ పక్కన చేయడం అనేది నేను చాలాసార్లు మెన్షన్ చేశాను, గేమ్ చేంజర్ ఇంకా ఫినిష్ అవ్వకముందునే. హీఈస్ సచ్ ఎ గ్రేట్ కో స్టార్ దట్టు. ఎవరైనా అడగడానికి ఇలాంటి కో స్టార్ ఉంటే బాగుంటుంది అనుకునే ఒక కంఫర్ట్ ఇస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చరణ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు, శిరీష్ గారు, ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ తీసినందుకు. గేమ్ చేంజర్ Jan 10th మీరు చూస్తారు, మేము ఎక్కువ చెప్పలేకపోతున్నాం దాని గురించి, కానీ Jan 10th మీరు అందరినీ థియేటర్లో చూస్తాం. అండ్ తమన్ మ్యూజిక్ చాలా బాగా చేశారు అండ్ మీరు ఆల్రెడీ చూశారు. అండ్ మా కోస్టార్ శ్రీకాంత్ గారు, సముద్రగని గారు, SJS గారు, అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఐల్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ 10th Jan. థ్యాంక్ యూ సో మచ్ అంజలి, విషింగ్ యూ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు SJ సూర్య గారు అండ్ సముద్రకణి గారిలో ఎవరు ముందు మాట్లాడాలి అనేది అంజలి గారు డిసైడ్ చేస్తారు. అంటే నేను ఎవరికి మైక్ ఇస్తే వాళ్ళేనా? అంతే. ఇవ్వద్దు అన్నారు కాబట్టి నేను సముద్రకణి గారికి ఇస్తా. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ 5 yearsగా ఒక్కొక్క సంక్రాంతికి ఒక మూవీ నాకు వచ్చు. నేనున్న మూవీ అది సూపర్ డూపర్ హిట్ అవ్వు. ఈ ఇయర్ నాకు వచ్చి గేమ్ చేంజర్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ఫిల్మ్లో నాకు కూడా ఉన్నాను. అది శంకర్ సార్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ ఎక్స్ట్రాడినరీ మూవీలో నాకు కూడా ఓ క్యారెక్టర్ ఇచ్చింది, దీనికి చాలా థ్యాంక్స్ సార్. రామ్ చరణ్ సార్, RRRలో నా మీకు బాబాయ్
దీనిలో కూడా బాబాయ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చరణ్ సార్తో ఉండగానే ఓ యాక్టర్తో ఉన్న ఫీల్ నాకు ఉన్నది, నా బిడ్డతో ఉన్న ఫీలింగే నాకు ఉన్న. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత సిన్సియర్ వర్క్, ఒక్కొక్క షాట్కి ఇచ్చే ఎనర్జీ లెవెల్స్ ఛాన్సే లేదు. డెఫినెట్గా గేమ్ చేంజర్ పెద్ద హిట్ అవుతుంది. దేవుడి దగ్గర ప్రేయర్ చేస్తున్నాను. దిల్ రాజు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాతో పాటు వర్క్ చేసిన అందరికీ థ్యాంక్స్ అండి. అన్నా, మా అన్నకు మాత్రమే తమిళ్లో చెప్తారు, తెలుగులో ఎన్టీఆర్ సార్ చెప్తారు, తమిళ్లో శివాజీ సార్ వాళ్ళని చెప్పగానే ఏం చెప్తారంటే కెమెరామెన్ ఫ్రేమ్ పెడితే దాని నుంచి 1/2 feet పైకి ఎక్కుతారని. మా అన్నగారు కూడా వాళ్ళని తిరిగిన ఫ్రేమ్ పడితే రెడీ స్టార్ట్ కెమెరాగానే ఇలా ఉంటే యాక్షన్ అంతా వచ్చేస్తారు 1/2 feet పైకి. అలా ఓ విశ్వరూపం సూర్య అన్న, థ్యాంక్ యూ అన్న. మీతో కంటిన్యూస్గా ట్రావెల్ చేసుకున్నాను. వెరీ హ్యాపీ. గేమ్ చేంజర్ సక్సెస్ మీట్లో మనందరం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దానికన్నా ముందు మనం ప్రీ రిలీజ్లో కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్జే సూర్య గారు ప్లీజ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ వర్షం చాలా బ్రహ్మాండంగా ఉండాలి అందరికీ. ఇప్పుడు ఈ ఇయర్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక మంచి మూవీలో మనం ఉన్నట్టు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిందికి దేవుడికి, డైరెక్టర్ గారికి, అందరికీ నా హ్యాపీనెస్ నేను చెప్తున్నాను. చాలా హ్యాపీ అండి. జనరల్గా ఒక మూవీలో ఒక డైలాగు నేను చెప్పాను. ఇరేవి అనే ఒక మూవీ, దాంట్లో డైరెక్టర్ గారు రాసిన డైలాగు, మూవీ గురించి మనం చెప్పకూడదు, మూవీ మాట్లాడాలి అని చెప్తారు. డెఫినెట్లీ దట్ దిస్ మూవీ విల్ టాక్ అండి. అండ్ వీ కెన్ షేర్ వన్ థింగ్. అదేంటంటే ఈ మూవీ పనిచేస్తున్నప్పుడు అది ఎంత సంతోషం మనకు కలిగింది, ఒక్కొక్క సీన్ చేస్తున్నప్పుడు మనకెంత సంతోషం కలిగింది లోపల అంటే ఆ సంతోషం డెఫినెట్గా ఎంటైర్ యూనివర్స్కు కలుగుతుందండి. సో అది చాలా 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 సంతోషం కలిగిందండి. ఎందుకంటే శంకర్ గారు ఎంత పెద్ద డైరెక్టర్ని నేను చెప్పి అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. చాలా బ్రహ్మాండమైన డైరెక్టర్. ఎమోషన్ హ్యాండిల్ చేయడం కానీ, ఆ సీన్స్ రాయడం కానీ, ఆ సీన్స్లో మైన్యూట్ నువాన్సెస్ క్రియేట్ చేయడం కానీ అన్నీ చాలా ఎంజాయ్ చేశాను. నా క్యారెక్టర్ మోపిదేవి క్యారెక్టర్ సార్ రాసిన విధం, అది ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నాతో నటించి నాతో నా యాక్టింగ్ తీసే విధం అన్నీ నాకు చాలా మెమరీగా ఉంటుంది లైఫ్ లాంగ్కు. సెట్స్లో రామ్ చరణ్ గారితో నేను కూడా డాలస్లో చెప్పాను, రామ్ చరణ్ గారు నేమ్ని నేను ఆర్సీ ద కింగ్ అని సేవ్ చేశానని. ఎందుకంటే రియలీ ఐ ఫెల్ట్ ఇట్, ఐ సేవ్డ్ ఇట్ లైక్ దాట్. అది మరి ఏంటంటే నేను ఒక వీడియో ఉంది, మీరు అందరూ చూసుంటారు. చిరంజీవి గారు సోఫాలో కూర్చుని బాబు డ్యాన్స్ ఆడుతున్నారు, బాబు చిన్నపిల్లల డ్యాన్స్ ఆడుతున్నారు. చిరంజీవి గారు ఎంత ఎంజాయ్ చేసి అది చూశారంటే ఆ తండ్రి కొడుకున్న ప్రేమ అంత తెలుస్తుంది దాంట్లో. సో అలాంటి ఒక కింగ్ సన్ ఆయన. ఇప్పుడు ఆయన పెద్ద రేంజ్కి వచ్చి ఇప్పుడు మహదీరా, RRR ఇవన్నీ చేసి గ్లోబల్ పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు. ఆయన ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కూడా అందరినీ కౌగిలించుకొని అందరినీ ఎంటర్టైన్ చేసి షూటింగ్ లోపల మనం పెర్ఫామ్ చేస్తున్నప్పుడు అది అప్రిషియేట్ చేసి ఈస్ అ ఫెంటాస్టిక్ పర్సన్. డెఫినెట్లీ ఐ షాడ్ అ స్క్రీన్ స్పేస్ విత్ హిమ్. ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆనర్ సార్. మూవీ చాలా మంచి రోజుల్లో రిలీజ్ అవుతుంది, సంక్రాంతి. as he said, it's really going to be a Shankaranti. ఓకే, అందరూ ఎంజాయ్ చేయండి. ఇంకా మాట్లాడాలి, అది 4th
ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, ఒక బ్రహ్మాండమైన మురేలో బ్రహ్మాండమైన ఫంక్షన్ జరగబోతుంది గేమ్ చేంజర్ కోసం, అక్కడ మాట్లాడతాం. అండ్ థ్యాంక్ యూ రాజమౌళి గారు సార్ ఫర్ రిలీజింగ్ దిస్ ట్రైలర్. నేను తమిళనాడు నుంచి వచ్చాను, తెలుసు సార్. అక్కడ మనకు శంకర్ గారు అంటే ఇక్కడ రాజమౌళి గారు, అదే నేను చెప్పాను. శంకర్ సార్ అన్న అంటే సార్ తమ్ముడు, రెండోరు ఓకే బ్రహ్మాండ. ఒరే దే ఓన్లీ మేక్ ద గ్రాండ్ స్కేల్ మూవీస్ రియలీ. మీరు ఈరోజు ఇక్కడ వచ్చి ఈ ఈవెంట్లో కలవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. పొంగల్, it's a Shankaranti, it's a great it is going to be a great celebration. People rendu Shankarantini enjoy cheyapotunnaru. Okay, I already tweeted like that. And all the very best. And na kuda pani chesina andaru naga chaala happy. Taman garu music చాలా ఎంజాయ్ చేశాను. సమ్ రీల్స్ చూపించారు, ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడుతున్నారు, సూపర్ అండి. అండ్ దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు, రియలీ దే స్పెంట్ అ లాట్ ఫార్ ద మూవీ. ఎంత ప్రేమతో, ఎంత శంకర్ గారి మీద ఆయనకి ఎక్కువ ప్రేమ, శంకర్ గారి మీద ఎక్కువ నమ్మకం, ఆ నమ్మకంతో ఆ ప్రేమతో ఎంత స్పెండ్ చేశారంటే కాన్ఫిడెంట్తో. మూవీలో ఎన్నిసార్లు అయినా, ఎన్ని ఎక్స్పెన్స్ అయినా అది 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 అన్నీ రెడీ తయారు చేసి అన్నీ ఇచ్చి ఈ మూవీ కొంచెం కూడా కిందకి రాకుండా పెద్ద స్థాయికి తీసుకెళ్లారు. డెఫినెట్గా ఈ గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ గారి నుంచి ఆడియన్స్ వరకు, థియేటర్ డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ అందరికీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియల్ గేమ్ చేంజర్. సంక్రాంతి మనం కొడుతున్నాం, పోతారు, మొత్తం పోతారు. ఓకే, థ్యాంక్ యూ నండి. థ్యాంక్ యూ అండి. సుధాని కూడా తీసుకొని వచ్చారు ఇవాళ. ఒక చిన్న ఆర్ఆర్ వేయాలి మనం ఇక్కడ. తమన్ గారు షూ చూసారా? మీరు పోతారా అందరూ, నేను తొక్కుతాం, అందరిని తొక్కుతూ ఉంటా. గేమ్ చేంజర్ ఒక నిజంగా ఒక నిశ్చితార్థం అయిన ఒక అమ్మాయిని దాచినట్టు శంకర్ గారు, దిల్ రాజు గారు ఒక 3 ఏళ్ళుగా ఈ పిల్లని చాలా జాగ్రత్త దాచారు. చాలా పెద్ద విషయం దాచారు. బికాస్ రోజు ఆయన వెడ్డింగ్ కార్డుతోనే వస్తారు స్టూడియోకి. గేమ్ చేంజర్ రిలీజ్ అవుతే మనం ఇది ఉంటుంది మనకి లైఫ్లో పెద్ద ఒక, ఆయనకి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఈ సినిమా. సో అదన్నీ మేము, దిల్ రాజు గారు అంటే మాకందరికీ చాలా చాలా కావాల్సిన మనిషి, చాలా ఇంపార్టెంట్ అయిన ఒక హ్యూమన్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి. సో ఈ సినిమా అంతే, ఆయనకి సంక్రాంతి ఆ 10th రోజున, ఆయన ఫస్ట్ డే రిలీజ్ రోజున ఐ వాంట్ టు హగ్ హిమ్ అండ్ హగ్ హిమ్, అంతే. ఐ వాంట్ గివ్ హిమ్ ది బెస్ట్. సో దిస్ సంక్రాంతి ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ స్పెషల్ థింగ్ ఫర్ అస్. శంకర్ గారు, మీ అందరికి తెలుసు, లైక్ ఫ్రమ్ బాయ్స్ నుంచి ఈరోజు ఒక తమన్కి, సాయి నుంచి తమన్కి ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఆయన చూశారు. సో ఈ 20 years ఆయనతో జర్నీ నేను చెప్పాను ఆల్రెడీ, ఆడియో ఫంక్షన్లో చెప్పాను డాలస్లో. సో సచ్ అ బిగ్ ఆపర్చునిటీ దిస్ ఇస్. అది శంకర్ గారు ఫస్ట్ తెలుగు స్ట్రైట్ ఫిలిం, అది గేమ్ చేంజర్ అనే టైటిల్తో మన రామ్ చరణ్ గారికి సినిమా చేసినప్పుడు అది గివ్స్ అ డిఫరెంట్ హై ఆల్ టుగెదర్. సో డెఫినెట్గా సినిమా చాలా పెద్దగా ఇట్ విల్ పే ఆఫ్ అస్. సో మా రిలేషన్షిప్కి ఇట్ విల్ మేక్ అస్ మోర్ స్ట్రాంగర్. అండ్ వీళ్ళు ఇక్కడ ఉండే స్టేజ్లో ఉండే అందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ ఫిలిం. అండ్ వాళ్ళందరూ దే హవ్ నెయిల్డ్ ఇట్. మీ అందరికీ తెలుసు వీళ్ళందరూ ఎంత పెద్ద పెద్ద యాక్టర్స్ అని. అండ్ రియల్గా చాలా ప్రాణం పోసారు సినిమాకి. అండ్ దే మేడ్ ఇట్. యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా గేమ్ చేంజర్స్ ఈ సినిమాలో. వాళ్ళ క్యారెక్టర్స్ని చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు దే మేడ్ ఇట్ సో గుడ్. అండ్ దే ట్రస్టెడ్ సో మచ్ ఇన్ శంకర్ గారు. అండ్ శంకర్ గారు డెఫినెట్గా ఆయన డైలాగ్స్ కానీ, ఆయన వే ఆఫ్, ఆయన స్పాన్ మన అందరికీ తెలుసు, మనం జెంటిల్మెన్ నుంచి చూస్తున్నాం. ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ బిగ్ ఫిలిం ఫర్ శంకర్ సార్ యాజ్ వెల్ as ఆల్ ఆఫ్ అస్. ఈరోజు రాజమౌళి గారు వచ్చి ఈ ట్రైలర్ లాంచ్ చేయడం, సార్ కంగ్రాచులేషన్ సార్. ఫస్ట్ ఈరోజు SSMB 29కి కంగ్రాచులేషన్ సార్. అండ్ మా గేమ్ చేంజర్ టీం నుంచి వి కంగ్రాచులేట్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ సార్.
సో మా మహేష్ బాబు గారికి పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటాను సార్. అండ్ సో గేమ్ చేంజర్ కమింగ్ ఆన్ Jan 10th ట్రైలర్ డెఫినెట్గా ఇట్ విల్ బీ వెరీ వెరీ బిగ్. ఇప్పుడు యూట్యూబ్లో రిలీజ్ అయిన తర్వాత కూడా ఇట్ విల్ మేక్ అ లాట్స్ ఆఫ్ సెన్సేషన్. చాలా వెరీ వెరీ బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉంది, వెరీ ఇంపాక్ట్ఫుల్ సీన్స్ ఉన్నాయి. ఈ సినిమా ఇస్ అ పర్ఫెక్ట్ సంక్రాంతి మీల్ అండి. సో డెఫినెట్గా చెప్పొచ్చు దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ రాక్ అండ్ విల్ మేక్ అ వెరీ వెరీ బిగ్ సెన్స్ ఫర్ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు ఫర్ దిస్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు. అటువంటి దిల్రాజు గారికి శుభాకాంక్షలు చెప్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం. ముందుగా ఒక తమిళ్ సినిమాని పాన్ ఇండియా సినిమా చేసిన శంకర్ గారికి, ఒక తెలుగు సినిమాని ఇప్పుడు గ్లోబల్ సినిమా చేసిన రాజమౌళి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున బిగ్ కృతజ్ఞతలు సార్. ఎందుకంటే మాకు ఒక పాత్ చూపిస్తున్నారు. శంకర్ గారు మొదలుపెట్టారు, ఇప్పుడు రాజమౌళి గారు కూడా గ్లోబల్ వరకు తీసుకెళ్ళి మాలాంటి ఎంతోమందికి ఇలా సినిమా తీస్తే ఎక్కడి వరకు తీసుకెళ్ళొచ్చని ఒక ధైర్యాన్ని ఇచ్చిన మీ ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ గేమ్ చేంజర్ ఆల్రెడీ మొన్న యుఎస్లో మాట్లాడాను, మళ్ళీ 4th చాలా దాచుకోవాలి. సో ఈరోజు ఓన్లీ ట్రైలర్. సో శంకర్ గారి విజన్ ఒక్కొక్క స్టెప్గా చూపిస్తూ వెళ్తున్నాం. వారి ఒక్కొక్క పాటలో ఆ గ్రాండియర్ కానీ, వారు చూపించిన మూమెంట్స్ సాంగ్లో చేసినవి కానీ, లిరికల్ వీడియోల ద్వారా కొంచెం కొంచెం సాంగ్లో ఇస్తూ వెళ్ళాం. ఒక టీజర్ ఇచ్చాం, ఈరోజు ఒక ట్రైలర్ వరకు వచ్చాం. సో ఇది ఇంకా నా లెక్కన 40-50%. సో చాలా దాచిపెట్టి శంకర్ గారు 10th రోజు అందరికీ చూపించబోతున్నారు. ఈ సినిమాలో ఎన్నో మూమెంట్స్ అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి, అది మట్టు ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నిన్నే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ రమ్మంటే ప్రసాద్ ల్యాబ్కి వెళ్తే 2 రీళ్లు చూపించాడు. అది చూసిన తర్వాత ఇంకా గట్టిగా తొడగొట్టాలని ఉంది కానీ ఓవర్ అవుతుందని ఆగిపోతున్నాను. సో 10th వరకు మీలాగే మేము కూడా ఒక ఎగ్జైట్మెంట్ని ఆపుకుంటూ ఒక గొప్ప సినిమా అంటే ఒక కమర్షియల్గా శంకర్ గారు ఎన్నో సినిమాలు నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక జెంటిల్మెన్ దగ్గర నుంచి భారతీయుడు కానీ, ఒకే ఒకటి కానీ, శివాజీ కానీ, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ శంకర్ గారు ఒక స్ట్రేట్గా తెలుగులో సినిమా చేస్తూ అలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. అండ్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్, RRR తర్వాత ఒక గ్లోబల్ స్టార్ హీరోతో చేస్తున్నందుకు, ఈ సినిమా రిలీజ్ తర్వాత రామ్ చరణ్ గారు ఇంకా ఇంతింతై వటుడింతై లాగా పాన్ ఇండియానే కాదు గ్లోబల్ అదర్ కంట్రీస్లో కూడా చాలా అప్రిషియేషన్ వస్తుంది. సో మా పెట్టిన డబ్బులు తిరిగి లాభాలతో వస్తుందని వెయిటింగ్లో ఉన్నాం ఈ సంక్రాంతికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ గారు. యాజ్ యూజువలీ మౌనంగానే వారి విషయాన్ని తెలియచెప్పారు. అండ్ థ్యాంక్ యూ రాజమౌళి గారు. ఎప్పుడు మేము ఏ ఈవెంట్కి అడిగినా మీరు టైం తీసుకొని వస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈరోజు కూడా అడగగానే మీ సినిమా ఓపెనింగ్ పెట్టుకొని మా కోసం టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈరోజే మొదలైంది మీ కాంబో. సో దానికోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. మీరు 3 ఏళ్ళైనా మేము వెయిట్ చేస్తూనే ఉంటాం ఎప్పుడెప్పుడు అని. ఆ 3 ఏళ్ళు మాకు తొందరగా గడిచిపోవాలని కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. మన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ముందే చెప్పినట్టు నాకు ఒక్కడు పోకిరి అలాంటి పిక్చర్స్ అంటే నాకు చాలా ఇష్టం. మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఒకరోజు నేను కూడా అలాగా ఒక పిక్చర్ చేయాలని ఆలోచించి ఉన్నాను. అలాంటి పిక్చర్ ఇది. దీంట్లో నా దగ్గర ఏమేమి ఎదురు చూస్తారో అన్ని ఎలిమెంట్స్, క్రియేటివ్ థింగ్స్ అదన్నీ యాడ్ చేసి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పిక్చరు. అది ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక పాలిటీషియన్కి మధ్యలో జరిగేది వార్, అదే ఈ పిక్చరు. దీంట్లో హీరో క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అది ఎలాగా అలా సీమ్లెస్లీ వచ్చి ఒక పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది పిక్చర్లో. ఇంటర్వల్లో కానీ, ఫ్లాష్ బ్యాక్లో కానీ, పిక్చర్ ఎండ్లో కానీ. అలాగా ఆ మెయిన్ క్యారెక్టరు రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు. అందరూ చెప్పారు ఇది సంక్రాంతి అని. కాదండి, ఇది రామనవమి. అంటే రామ్ గారు
అంత బాగా చేశారు. అంటే మల్టిపుల్ టైం ఒక ఆఫీసర్ అంటే ఎలా ఉండాలంటే నిజంగా ఉంది, బిలీవబుల్గా ఉంది. అక్కడ ఒక ఆర్టిస్ట్ అది కనిపించలేదు, ఆ క్యారెక్టరే కనిపిస్తుంది. దానికి చాలా కోఆపరేట్ చేశారు. హెయిర్ కట్ అని, ముష్ కట్ చేసేదని, ఏది అడిగితే కూడా బాగా కోఆపరేట్ చేశారు. అది చాలా బాగా విజువల్గా మీరు చూడొచ్చు. తర్వాత ఇంకా గడ్డంతో ఇంకొక క్యారెక్టర్ ఫైర్గా, ఆ క్యారెక్టర్ సాంగ్స్లన్నీ వచ్చేటప్పుడు అంత మంచి స్క్రీన్ ప్రెసెన్స్. నాకు తెలిసి ఇప్పుడు ఆయన చూడడానికే చాలా ఆడియన్స్ వస్తారు పిక్చర్కి అని ఒక అనుమానం. ఒక కేరా అద్వాని కూడా ఉన్నారు. అది ఇంకొక క్యారెక్టర్ పంచకట్టుతో ఒక క్యారెక్టర్, అది చాలా బాగా, అది ఒక ఎలా చెప్పాలి, ఒక సోల్ ఆఫ్ ద మూవీ అలాంటి క్యారెక్టర్ అది. దాంట్లో కూడా ఆయన క్యారెక్టర్గానే చూడవచ్చు. అక్కడ రామ్ చరణే తెలీదు, అదే ఒక మంచి యాక్టింగ్ అది. హీ విల్ స్టే ఇన్ ఎవ్రీబడీస్ హార్ట్ ఆఫ్టర్ సీయింగ్ ద మూవీ. దట్స్ వాట్ ఐ బిలీవ్. కేఆర్ అద్వానీ మీకు అందరికీ తెలుసు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు. అంటే రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ అది చాలా బాగుంది. తర్వాత డాన్స్ సాంగ్స్లో ఉంది అంత పోటీ. రామ్ గారితో అక్కడ ఉన్నారా? ఓకే. కాంపిటీషన్ అలాగా చాలా బాగా డాన్స్ చేశారు. అంజలి అంత సోల్ఫుల్ పర్ఫార్మెన్స్, ఒక్కొక్క షాట్ చూస్తే దాంట్లో ఒక లైఫ్ ఇస్తున్నారు. అంత మంచి యాక్ట్రెస్ అంజలి గారు. ఇంకొక సర్ప్రైజ్ ఉంది, ఆ క్యారెక్టర్ గురించి ఇప్పుడు నేను చెప్పలేను, మీరు 10th రోజు చూడండి, చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది ఆయన క్యారెక్టరు. ఎస్జే సూర్య గారు, అది ఏమి అలాంటి యాక్టర్ నేను ரொம்ப రేర్గా చూస్తున్నాను. ఏంటంటే ఒక్కొక్క సీను అది ఎలా చేయాలి, ఒక్కొక్క డైలాగ్ అది ఎలాగ చేయాలి, ఒక్కొక్క వర్డ్ అది ఎలాగ పర్ఫామ్ చేయాలి, ఒక్కొక్క యాక్షన్స్ ఎలా పర్ఫామ్ చేయాలి అని ఇప్పుడు చూస్తే అది కంటే ఇంకా ఏమి వాట్ టు సే లైక్ ద బెస్ట్ డైలాగ్స్ పర్ఫార్మెన్స్ అన్నీ చాలా బాగా చేశారు. దీనికంటే ఎవరైతే బాగా చేయవచ్చా అని నాకు కొంచెం డౌటే. శ్రీకాంత్ గారు ఆయన ప్రాస్థెటిక్ మేకప్ 3 hours 3.5 hours ప్రాస్థెటిక్ మేకప్ తోటి ఆ క్యారెక్టర్ చేశారు. చాలా ఆ క్యారెక్టర్కి ఒక వెయిట్ ఇచ్చారు. ఆయన ఎక్స్పీరియన్స్ తోటి చూస్తే ఆర్డినరీగా ఉన్నారు, కెమెరా ఫ్రంట్ వస్తే సింహ అలాగా ఒక ఆ మోడ్యులేషన్ అయితే, ఆ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు శ్రీకాంత్ గారు. థ్యాంక్స్ సార్. అండ్ సముద్రగని గారు యాక్ట్ చేసేటప్పుడు యాక్ట్ చేస్తారు ఆయన అలాగా కరెక్ట్గానే ఉంది, ఓకే, ఏమీ తేడా ఉండదు, కానీ ఏదో పర్ఫార్మెన్స్ చేసేటట్టు ఉండదు. అది అన్నీ ఎడిట్ చేసి చూస్తే అంత మంచి ఇంపాక్ట్, అన్ని ఫోల్ కనెక్షన్, అన్ని సీన్కి కనెక్షన్ ఉంది. ఒక్కొక్క షాట్లో చాలా బాగా చేశారు. గని గారు మీకు థ్యాంక్స్ అండి. తర్వాత సునీల్ గారు ఒక కొత్త క్యారెక్టర్ ఇచ్చాను, మీరు చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆయన చాలా బాగా చేశారు. రాజీవ్ గణగల గారు ఆయన ఎక్స్పీరియన్స్ తోటి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్గా ఇచ్చి చాలా బాగా చేశారు. జయరామ్ గారు మంచి సార్ మై హస్బెండ్ సార్ రాజీవ్. ఐ నో ఆయన లేదంటే కూడా కనకాల అక్కడ ఉన్నారు కదా. ఐ హ్యావ్ టు అప్రిషియేట్, ఐఎమ్ సీయింగ్ యూ ఫర్ సో మెనీ ఇయర్స్, so beautifully you are comparing all the this thing, and you are having the control on the audience, like, Sir, thank you, over sir. how many thousands of people also you have the control. I just don't have control on my husband, sir. Everything else. అది జయరామ్ గారు యాక్ట్ చేసుకున్నారు, మంచి కామెడీ. ఆయనకి ఎస్జే సూర్య గారి కాంబినేషన్లో ఒక కామెడీ వస్తుంది చూడండి, కొంచెం బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి వీళ్ళ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి, వాళ్ళు డెడికేషన్ తోటి ఈ పిక్చర్ని, ఈ స్టోరీని చాలా స్ట్రెంగ్తన్ చేశారు. దానికి వాళ్ళందరికీ థ్యాంక్స్. రాజు గారు చెప్పేటట్టు, సార్ న్యూజిలాండ్లో షూటింగ్ చేయాలి సార్, ఓకే సార్, ఒక పెద్ద సెట్ వేయాలి సార్, ఓకే సార్, దానికి సీజీ చేయాలి సార్, ఓకే సార్, ఒక సెట్ 1,00,000 బల్బు కావాలి సార్, ఓకే. సో సి వీ హ్యావ్ టు థ్యాంక్ దిల్ రాజు గారు టు గివ్ సచ్ అన్ ఆపర్చునిటీ అండ్ టు ఇంట్రడ్యూస్ మీ ఫర్ ద తెలుగు యాజ్ అ స్టేట్ ఫిల్మ్ ఫస్ట్ టైం డైరెక్టర్.
అండ్ దాని మాత్రం డబ్బులు వేసేది మాత్రం కాదు, స్పాట్లో ఉంటారు, డైలీ ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్లో ఏమి జరుగుతుంది ఫింగర్ టిప్స్లో ఉంటుంది, అన్నీ చేస్తారు, అన్నీ పుష్ చేస్తారు. అది వెరీ రేర్, అదే ఆయన సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ శిరీష్ గారు ఆయన తోడు ఉండి చాలా సపోర్ట్ ఇస్తున్నారు రాజు గారికి. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు వేస్తామన్నప్పుడు ఎప్పుడు నేను రహమాన్ గారి నుంచి ఇంకొకరు తీసుకుంటే నాకి టెన్షను, ఆ మ్యూజిక్ డైరెక్టర్కి టెన్షన్, ఆడియన్స్కి టెన్షన్. అబ్బా ఎలా వస్తుందో సాంగ్స్ అని. కానీ చాలా బాగా పూర్తి చేశారు తమన్ గారు నా ఎక్స్పెక్టేషన్ని. రహమాన్ గారు లేదు అని ఎవరికి ఆ ఫీలింగ్ ఉండదు, మీరు ఎంజాయ్ చేస్తారు. అంత మంచి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్స్ కూడా అదిరిపోతుంది. అది ఒక్కొక్క సీను చాలా అదిరిపోయేటట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేశారు. ఇంకా గ్రిప్ అయిపోయింది పిక్చర్ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి, ఇంకా టైట్గా ఉంది. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ తమన్. అన్ని వెరైటీ చేస్తున్నారు. మీకు కర్ణాటిక్ కావాలా, కర్ణాటిక్ సాంగ్ ఇస్తున్నారు. వెస్టర్న్ మ్యూజిక్, వెస్టర్న్ సాంగ్ ఇస్తారు. ఫోక్ ఇస్తారు. అండ్ కుతు సాంగ్ ఇస్తారు. ఇది అన్ని దిల్రాజు గారు డాన్స్ వేణుమా డాన్స్ ఇది మాత్రం ఈయన స్టార్ట్ చేసిన ఈ వైరల్ కోవిడ్ విషయం. మీకు పైన మైక్ ఇవ్వండి. మీకు టార్చర్ సార్, సేమ్ ప్రాబ్లమ్. యూ ఓన్లీ స్టార్టెడ్ సార్ ఇన్ దట్ ఫంక్షన్. கிளாசிக்கல் வேணுமா, கிளாசிக்கல் இருக்கு. நான் பிளெயினாக தான் சொன்னேன், நீங்கள் தான் அப்படி திருப்பி விடுறீங்க. இல்லை సార్, మార్క్ ఇవరికే వస్తుంది సార్ ఫైనల్. తర్వాత డిఓపి తిరు గారు, ఆయన మీరు చూసి ఉంటారు ఈ ట్రైలర్లో. ఒక్కొక్క విషువల్ చాలా ఐ క్యాచింగ్గా ఉంటుంది. సాంగ్స్ కానీ అది ముందే చెప్పి ఉన్నాను. ఇన్ఫ్రారెడ్ సినిమాటోగ్రఫీ ఫస్ట్ టైం ట్రై చేసాము. అది కూడా మీకు ఒక ట్రీట్గా ఉంటుంది చూసేటప్పుడు. అదే చెప్పేటప్పుడు దొప్ సాంగ్లో ఇది లైట్స్, అది సీజీ కాదు మీరు చూసేది. అన్నీ 10,000 to 1 lakh లైట్స్, ఇండివిజువల్ స్మాల్ లైట్స్ పెట్టి చాలా బాగా లైటింగ్ చేశారు. ఇంకా కొత్త షార్ట్స్ అన్నీ ట్రై చేసాము కొంచెం డిఫరెంట్గా. అదన్నీ కూడా చాలా బాగా చేశారు తిరుగారు. తర్వాత ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా, జరగండి సెట్ చాలా బాగా వేశారు. నేను చెప్పాను ఫస్ట్ టైం తెలుగు పిక్చర్ చేస్తున్నాను, నాకు అన్ని తెలుగు కల్చర్, తెలుగు నేటివిటీ ఇదన్నీ పక్కాగా ఉండాలి అని చెప్పాను. అది చాలా బాగా నాకు హెల్ప్ చేశారు. మీరు చూసేటప్పుడు ఆల్ తెలుగు కల్చర్ మీరు చూడవచ్చు ఈ పిక్చర్లో. రామకృష్ణ ఒక ఆర్ట్ డైరెక్టర్, మీకు తెలుసు, పుష్ప ఆర్ట్ డైరెక్టర్, ఆయన కూడా దీంట్లో చేశారు. దొప్ సాంగ్ సెట్ ఆయన వేసేది. సో ఇద్దరు కలిసి చాలా బాగా ఆర్ట్ డైరెక్షన్ చేశారు. ఎడిటర్ మీరు చూసుంటారు ఇప్పుడు ట్రైలర్ అంతా రేసీ ఎడిటింగ్. అంటే స్పెషల్ క్వాలిటీ ఎడిటర్ రూబన్ దగ్గర ఏమి ఉందంటే, ఇప్పుడు ఈ జనరేషన్ మీరు చూస్తే ఒక 5 minutes కూడా కొంచెం అక్కడ స్లో అయిపోతే, కొంచెం ఇదైపోతే టక్కున ఫోన్ తీసుకుంటున్నారు, వాళ్ళు కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది. ఆ డైవర్షన్ లేకుండా స్పీడ్గా ఒక కట్ అది చేసేదానికి నేను ఎడిటర్ రూబన్కి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత విఎఫ్ఎక్స్ ఇప్పుడు ఈ పిక్చర్లో మీరు దొప్ సాంగ్ చూడండి, దాంట్లో విఎఫ్ఎక్స్ షాట్ ఇంకా బయటికి రాలేదు, దాంట్లో ఒక కొత్తదిగా ట్రై చేసాము, విఎఫ్ఎక్స్లో స్పెషల్గా ఉంటుంది. తర్వాత జరగండి సాంగ్ కూడా విఎఫ్ఎక్స్లో చాలా బాగా ఉంటుంది. దానికి చేసిన విఎఫ్ఎక్స్ పని చేసిన శ్రీనివాస్ మోహన్ గారికి, తర్వాత యాక్షన్ సీన్స్ ఇంకా సీన్స్లో విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ రంగరాజన్కి, మ్యాంగో పోస్ట్ రామ్కి, వీరందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఈ స్టోరీ కార్తిక్ సుబ్బరాజ్ అని ఒక మీకు తెలుసు ఫేమస్ తమిళ్ డైరెక్టర్. నేను ఇప్పుడు ఇన్ని పిక్చర్లు చేశాను, ఇది గేమ్ చేంజింగ్గా ఇంకొక డైరెక్టర్ దగ్గర ఒక స్టోరీ తీసుకొని చేస్తామని ట్రై చేశాను. చూడండి, మీకు నచ్చుదని నమ్ముతున్నాను. సాయి మాధవ్ బుర్రా గారు చాలా బాగా పవర్ఫుల్గా డైలాగ్ రాశారు. కడుపు నిండా తిన్న ఏనుగు, అదేనా కరెక్టా? అలాంటి ఒక డైలాగ్, ఇది ఒక శాంపుల్ ఉంది ట్రైలర్లో. పిక్చర్లో చాలా పవర్ఫుల్గా రాశారు. ఆయన ఒక వర్షన్ రాసి ఇచ్చారు ఫుల్ పిక్చర్కి. దాని తర్వాత స్క్రీన్ ప్లేకి ఏమేమి చేంజ్ కావాలో అలాంటి ఒక వర్షన్ నేను పంపించాను. తర్వాత ఫైనల్ రైటింగ్ ఆయన రాసేదే.
అంటే ఒక తెలుగు పిక్చర్ అంటే పక్కా తెలుగు ఫ్లేవర్ ఉండాలని నేను కోరుకున్నాను. ఇప్పుడు కూడా నిన్న వరకు కూడా ఏదో ఒక కరెక్షన్ అడిగితే కూడా చేసిస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. ఇది ప్రభుదేవ గారు ఈ జరగండి సాంగ్ అది డబ్బులు తీసుకోకుండా దిల్ రాజు గారి మీద ఉన్న అభిమానంతో, రామ్ చరణ్ గారి మీద ఉన్న అభిమానంతో, ఓకే రామ్ చరణ్ గారు మీద ఉన్న అభిమానంతో, ఇది నాకు చాలా వర్షం తెలుసు, ఆ అభిమానంతో డబ్బులు వద్దు, నాకు థ్యాంక్స్ కార్డు మాత్రం వేయండి అని చెప్పి చేశారు. ప్రభుదేవ గారికి థ్యాంక్స్. తర్వాత ఆ రామచమచ సాంగ్ గణేష్ ఆచార్య గారు చేశారు. అన్ని కోరియోగ్రాఫర్స్, అది ఏమో రామ్ చరణ్ మీద చాలా ఇది ఒక్క షాట్, పెద్ద పెద్ద షాట్స్ 30 seconds, 45 seconds, 1 minute 20 seconds అని ఆయన డ్యాన్స్ చేయించారు. చాలా బాగా డ్యాన్స్ చేశారు. మీరు చూడొచ్చు, థియేటర్లో వస్తుంది. ఒక పెద్ద బీజం, ఫుల్ బీజం 1 షాట్లో తీశారు. ఒకరోజు ముందే కంప్లీట్ చేశారు ఆయన. ప్రొడ్యూసర్స్, కోరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య గారు, అదే డైరెక్టర్స్ కూడా 2 అచీవ్ చేశారు. అది ఆయనకి థ్యాంక్స్. తర్వాత ప్రేమ్ రక్షిత్ గారు ఒక సోల్ఫుల్ సాంగ్ చేశారు. అది ఒక విలేజ్ సాంగ్. అది ఎంత హోంవర్క్ చేస్తున్నారో అని. నాటు అంత పెద్ద హిట్ అయింది, అంత ఆస్కార్ లెవెల్కి వెళ్ళిందంటే ఆయన చేసేది హోంవర్క్, సూపర్ హోంవర్క్. నేను ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ సాంగ్ ఎలా కావాలి, అన్ని ఎలిమెంట్స్. ఒక మీటింగ్ అయిపోయింది. తర్వాత 3 మీటింగ్ నా దగ్గర వచ్చి, ఇది ఏమి, అది ఏమి, ఈ క్యారెక్టర్ ఏమి, అది ఎలా ఉంటుంది అని కంటిన్యూస్గా అది హోంవర్క్ చేసి ఫైనల్గా చూస్తే అంత సోల్ఫుల్గా ఉంది ఆ సాంగ్. అది తర్వాత అది దొబ్ సాంగ్ జానీ మాస్టర్. నేను కొంచెం కొత్తగా ఏదో ట్రై చేస్తామంటే నాకు ఇంకా ఎక్కువ ఆయన చాలా ఎక్స్పెరిమెంటు, కొత్త ఐడియాస్, విఎఫ్ఎక్స్లో కొంచెం చేస్తామని కొంచెం நிறைய ఐడియాలు అన్నీ పెట్టి చాలా బాగా చేశారు. ఇంకొక సాంగ్ ఉంది, కోపర్ యాప్ అని ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ వచ్చి శాంటీ మాస్టర్ కోరియోగ్రాఫ్ చేశారు. ఎరా ఉట్టనా హైరానా సాంగ్ ఒకటి ఉంది, న్యూజిలాండ్ తీసేది సాంగ్. అది ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీలో, సినిమాటోగ్రఫీ షూట్ చేసేది సాంగు. అది బాస్కో మార్టిస్ అని మీరు అందరికీ తెలుసు. చాలా స్టైలిష్గా ఒక డ్రీమ్గా ఆ సాంగ్ని షూట్ చేశారు, కోరియోగ్రాఫ్ చేశారు. వాళ్ళందరికీ నా థ్యాంక్స్. యాక్షన్ అన్బరీవ్ గారు చేశారు. మీకు అందరికీ తెలుసు అన్బరీవ్ అంటే. ఇప్పుడు ఆయన గ్రోత్ చూస్తున్నాను. జనరల్గా యాక్షన్ కోరియోగ్రాఫర్ టైటిల్ వచ్చేటప్పుడు మధ్యలో ఎక్కడో వస్తుంది, కానీ ఇప్పుడు ఫస్ట్ గాడు అక్కడ అన్ని అన్బరీవ్ యాక్షన్ అని వేసేటట్టు ఆయన గ్రోత్, ఆయన ఎఫర్ట్ మీరు చూడొచ్చు. చాలా సూపర్గా యాక్షన్స్ అని కోరియోగ్రాఫ్ చేశారు. సారీ, నేను నా స్పీచ్ కొంచెం పెద్దదిగా వెళ్తుంది అంటే అంతమంది అంత ఎఫర్ట్ వేశారు. నేను అట్లీస్ట్ ఒక మాట వాళ్ళ గురించి చెప్పాలి. అదే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎంతోమంది పని చేస్తున్నారు. లిరిక్ రైటర్స్ రామజోగేశ్ శాస్త్రి గారు, ఆయన అది పొయట్గా ఒక హైరానా సాంగ్ రాశారు. చాలా స్టైల్గా ఒక దొబ్ సాంగ్ రాశారు. అనంత్ శ్రీరామ్ జరగండి సాంగ్ రాశారు. తర్వాత రామచమచ రాశారు. ఇంకా ఒక బ్యూటిఫుల్ ఆ విలేజ్ సాంగ్ చూడండి, మీకు అది సర్ప్రైజ్గా ఉంటుంది. అది కాసర్ల శ్యామ్, నాకు పల్లెపాట అంటారు, ఫోక్ సాంగ్ అంటారు. అలాంటి ఒక సాంగ్ కావాలంటే చాలా సోల్ఫుల్ ఒక లిరిక్స్ రాశారు కాసర్ల శ్యామ్ గారు. వాళ్ళకి కూడా నా థ్యాంక్స్. మెయిన్గా ఇప్పుడు ఈరోజు మనం రాజమౌళి గారు అంటే మనం అందరూ హాలీవుడ్ని చూస్తాము. హాలీవుడ్ అలాగా పిక్చర్ మనం చేయాలి, ఇంత బాగా చేస్తున్నారని. ఇప్పుడు హాలీవుడ్ తిరిగి ఇండియన్ సినిమాని ఇలా చేస్తున్నారని అని చూసేటట్టు చేసిన మన ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి గారు వచ్చి ఈ ట్రైలర్ రిలీజ్ చేసేది నాకు గౌరవం. హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. And I want to thank all the media. So far you have supported our films, and I request you to support this film also. And yeah, thank you everyone. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. అండ్ ఇంకొక నిమిషంలో నాకు తెలిసి యూట్యూబ్లో కూడా ట్రైలర్ వచ్చేస్తుంది. గారు రాజమౌళి గారు, మీరు మాట్లాడే ముందు ఒక క్వశ్చన్ అడగచ్చా? ఓకే, ఇవాళ SSMB లాంచ్ పూజ జరిగిందండి? అది జరిగింది కదా?
మాట్లాడదాం, బయట మాట్లాడదాం. వాట్సాప్లో పిక్చర్స్ ఏమైనా ఉంటే ఒకసారి చూపిస్తారేమో. అందరికీ నమస్కారం అండి. శంకర్ గారి ఫస్ట్ స్ట్రైట్ తెలుగు సినిమా అని ఇందాక చెప్తా ఉంటే, అవునా ఇది ఫస్ట్ తెలుగు సినిమానా, ఫస్ట్ స్ట్రైట్ సినిమానా అనిపించింది. ఎందుకంటే సార్, ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, యు ఆర్ నాట్ ఎ తమిళ్ డైరెక్టర్, యు ఆర్ ఎ తెలుగు డైరెక్టర్ సార్. మీరంటే అభిమానం కాదు సార్, మీరంటే రెస్పెక్ట్. నాట్ జస్ట్ ఫర్ ఆడియన్సెస్, ఇక్కడున్న మా ఫీల్డ్లో ఉన్న ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, అసిస్టెంట్ డైరెక్టర్స్కి, అందరు టెక్నీషియన్స్కి మీరంటే విపరీతమైన గౌరవం. ఐ థింక్ దిల్ రాజు గారు మీతో ఈ సినిమా చేయడానికి నాకు తెలిసి ఆ గౌరవమే మెయిన్ రీజన్ అండి, అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద థింగ్స్. ఈ గత 10 సంవత్సరాల్లో పెద్ద బడ్జెట్ సినిమాస్, బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టి పాన్ ఇండియా ఫిల్మ్స్ ఇవన్నీ తీస్తున్నాం. చాలామందికి మన తెలుగు వాళ్ళు అందరూ ఈ కరెంట్ జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్, బిగ్ స్క్రీన్ డైరెక్టర్స్ అందరూ చాలా గొప్పగా, గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు మమ్మల్ని చూసి. బట్ మేమందరం గొప్పగా ఫీల్ అయ్యే డైరెక్టర్ శంకర్ గారు. మా అందరికీ ఆయన ఓజీ. హీఈస్ ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్. ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్. అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి, అంటే సినిమాని మనకున్న పెద్ద కళల్ని సినిమా మీద, స్క్రీన్ మీద ఆవిష్కరించడానికి మనం భయపడక్కర్లేదు. అలా తీస్తే జనాలు వస్తారు, చూస్తారు, పెట్టిన డబ్బుకి రిటర్న్స్ వస్తాయి అని అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్ గారు. ఎంతోమందికి మా ఆశలకి పునాది పోసింది శంకర్ గారు. థ్యాంక్ యూ సార్. ఐ విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ శంకర్ గారు. అండ్ చాలా మాట్లాడాలనుకున్నాను, బట్ ఎనీవే, ట్రైలర్ లాంచ్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఐ సా ద వింటేజ్ శంకర్ గారు ఇన్ దిస్ ఫిల్మ్. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాలో మనం 90sలోను 2000sలోను శంకర్ గారి సినిమాలు ఏదైతే చూసామో, ఎస్పెషలీ ఒకే ఒక్కడు మై ఫేవరెట్ ఫిల్మ్. ఆ ఫేవరెట్ ఫిల్మ్లో ద ఫేవరెట్ షాట్ ఆఫ్ వెన్ ఒక కాళ్ళు లేని అబ్బాయి అర్జున్ గారి దగ్గరికి వచ్చి, ఈ దేశం నా అలాగే ఎవరిది అయిపోయింది అన్న నాయకుడు అయి నడిపించా అంటారు. ఐ రిమెంబర్ దట్ షాట్ లైక్ ఎనీథింగ్. నా కళ్ళల్లో గుర్తెచ్చినప్పుడు అలా కళ్ళల్లో నీరు తిరుగుతాయి, అంత అద్భుతమైన షాట్. ఇది చూస్తుంటే నాకు అది కనిపిస్తుందండి. ఐఎమ్ ఫీలింగ్ దట్ షాట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఒకే ఒక్కడు ఎంత మనందరినీ అలరించిందో దానికి 10 అలరిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ట్రైలర్లో దేర్ ఆర్ మెనీ షార్ట్స్, మెనీ సీక్వెన్సెస్ విచ్ ఫెల్ట్ లైక్, ఇది భలే ఉంది, ఇది భలే ఉంది అని చాలా ఎక్సైట్మెంట్ కలిగించింది. అందరూ కూడా అదే ఎక్సైట్మెంట్ ఒకేసారి ఫుల్ జోష్తో ఈ ట్రైలర్తో. అంటే ఇంకా రిలీజ్ అయిపోయిందా యూట్యూబ్లో? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. వీ కెన్ సీ ద కమెంట్స్ ఎలా ఉన్నాయన్నది అందులో. అండ్ అఫ్ కోర్స్ మై బ్రదర్ చరణ్, చాలామంది చెప్తారు తను బిగినింగ్ నుంచి చూసిన వాళ్ళు ఎంత డెవలప్ అయిపోయాడు చరణ్ అని. అండ్ ప్రత్యక్షంగా నేను ఐఎమ్ విట్నెస్ ఫర్ దాట్. మగధీరాలో చూసిన చరణ్కి, RRRలో చూసిన చరణ్కి ఇట్స్ లైక్ ఈ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ బికాజ్ త్రూ అవుట్ ఒక్కొక్క హీరోని నేను నా ఆర్టిస్ట్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాను. వాళ్ళ యాక్చువల్ పేరు కాకుండా ఏదో పేరు పెట్టి పిలుస్తూ ఉంటాను. త్రూ అవుట్ మగధీరా నేను చరణ్ పిలిచింది హీరో అని, ఏ హీరో అని పిలుస్తూ ఉండేవాడిని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ హైట్స్కి తను స్కేల్ ఇంత పెద్ద రేంజ్కి వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ చరణ్. యాక్చువల్గా తనకి చరణ్ అంటే ఇష్టం ఉంటుంది, రామ్ అంటే ఇష్టం తనకి. అండ్ ఈ ట్రైలర్లో కూడా హెలికాప్టర్లోంచి ఒక లుంగి కట్టుకొని కత్తి పట్టుకొని బయటికి దిగుతుంటే జనాలు ఎలా విజిల్స్, ఎలా క్లాప్స్ కొడతారో, థియేటర్లో ఎలా మోగబోతుందో ఐ కెన్ ఇమాజిన్. అట్ ద సేమ్ టైం ఆ ఫోన్ పట్టుకొని ఫోన్లో ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఏడుస్తూ మాట్లాడే ఆ ఒక్క షాట్కి మొత్తం అందరు కళ్ళల్లో తడి పెట్టేసగలడు. అంటే
అంత హృద్యమైన సీన్స్ చేయగలడు, ఇంత మాస్ ఎలివేషన్ సీన్స్ చేయగలడు. అఫ్ కోర్స్ ఇంకా డాన్స్లో ఏంటంటే చెప్పక్కర్లేదు. చరణ్, ఇంకొకసారి నువ్వు ఏదన్నా గుర్రం మీద షార్ట్ తీస్తుంటే నా పర్మిషన్ తీసుకొని చేయి. అందరికీ చేయడానికి కుదరదు అలా. నా షార్ట్స్ అయ్యి నాకు అన్ని రైట్స్ ఇప్పుడు పేపర్ అంతా రాయిస్తాను, నాకు రైట్స్ ఇచ్చేయి, ఎవరికి చేయడానికి కుదరదు. సారీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Jan 10th, Game Changer is coming to enthrall us all in the theatres across the country. Watch the film only in theatres, Jan 10th, and thank you for giving me this opportunity. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు. అండ్ మాకు ఆఫ్టర్ సీయింగ్ ద మేకింగ్ ఆఫ్ RRR, వాట్ వెంట్ త్రూ ఇట్ అనేది చూసిన తర్వాత వీ ఓన్లీ హ్యావ్ టు సెల్యూట్ యూ ఫర్ యువర్ కమాండ్, యువర్ క్లారిటీ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు. అండ్ ఇప్పుడు మా రామ్ చరణ్ గారు, మిమ్మల్ని మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఐ థింక్ యువర్ స్పీచ్ ఇస్ ఫర్ ద ప్రీ రిలీజ్కి మేమే దాన్ని పెట్టేసుకుంటున్నాము. కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? ఇప్పుడు మన శంకర్ గారి విషయంలో మీరు టీజర్లోనూ ట్రైలర్లోనూ చూసాం యువర్ అన్ప్రెడిక్టబుల్ అని. శంకర్ గారు ఏ విషయంలో అన్ప్రెడిక్టబుల్ అనిపించారు మీకు? ఇప్పుడు ఇద్దరిని పక్కన పెట్టుకుని ఎలా మాట చెప్పంటారు? అన్ప్రెడిక్టబుల్ వాళ్ళ నంబర్ ఆఫ్ డేస్లో వెరీ ప్రెడిక్టబుల్ ఇద్దరు టు మేక్ సచ్ అమేజింగ్ ఫిలిమ్స్. అక్కడ రాజమౌళి గారు ట్రైనింగ్ ఇచ్చి పేషెన్స్గా చాలా ఓపిక్గా వెళ్ళి పనిచేయి అన్నారు. అదే మాకు ఇక్కడ చాలా హెల్ప్ అయింది. అండ్ నాకు దేంట్లో అన్ప్రెడిక్టబుల్ కాదండి. ఎవ్రీ డే ఈజ్ వన్ న్యూ అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు ప్రస్తుతానికి సాంగ్స్ అంటారా, మీరు ఎంత ప్రిడిక్ట్ చేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంటూ 10x, మీ ఇమాజినేషన్స్కి బియాండ్ ఉంటాయి. అది నేను ఈ సాంగ్ మాకు ఇది సాంగ్ ఉంటుంది రామ్ అని పంపించినప్పుడు ఏదో ఊహించుకుంటూ ఆయన ఫ్యాన్గా ఆయన సాంగ్స్ చూసి చిన్నప్పటి నుంచి అవన్నిటికీ కంప్లీట్ ఆపోజిట్ అండ్ ఇంకో పెద్ద స్థాయిలో ఆయన చేస్తారు. సో ఇంకా దాని తర్వాత బ్రెయిన్ ఇంట్లో పెట్టి మామూలుగా మేకప్ వేసుకుని వెళ్ళడమే ఆయన సెట్కి. సో అంత బ్యూటిఫుల్ జర్నీ. యా నెక్స్ట్ అలాగే సుకుమార్ గారిది ఒక స్కూల్, ఆల్రెడీ సుకుమార్ గారిది ఒక స్కూల్, అక్కడ మనం డాలస్ లో కలిసాము. నెక్స్ట్ రాజమౌళి గారు స్కూల్కి వచ్చారు, అండ్ ఆ తర్వాత శంకర్ గారు. ప్రీ స్కూల్, జూనియర్ స్కూల్, సీనియర్ స్కూల్ 2, 3 అలాగే చేసుకుంటూ వచ్చాం. ఐ థింక్ ఐఎమ్ వెరీ 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 ఫార్చునేట్. నిజంగా చాలా అదృష్టవంతుని. వితిన్ 2-3 ఇయర్స్లో నాకు ముగ్గురితో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఐ థ్యాంక్ గాడ్ సో మచ్. వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి 7-8 ఇయర్స్ ఒక్కొక్కరితో 2-3 ఇయర్స్ అండి. ఒక్కొక్కళ్ళతో 2-3 ఇయర్స్. ఓవరాల్ గా ఒక 2000 రోజులు అలా పట్టుంటాయి ఆ 3 సినిమాలు కలిపి. సో ఇప్పుడు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి సూటిగా ఒక ప్రశ్న, హూ ఇస్ అ బిగ్గర్ టాస్క్ మాస్టర్, రాజమౌళి గారా శంకర్ గారా? మేము చూసామండి బిహైండ్ అండ్ బియాండ్ లో మీరు ఎంత పువ్వులా చూసుకున్నారు. కాదు, RRR ఇంటర్వ్యూలో చూశారు కదా ఆయన, నేను నాన్ వెజిటేరియన్ అంటే ఒక లుక్ ఇచ్చాను ఆయనకి. అలాగే ఉంది ఇది కూడా. లేదు, ఇద్దరు టాస్క్ మాస్టర్సే, ఇద్దరు కాంప్రమైజ్ అయ్యే తత్వం కాదు. లక్కీగా ఈ ఫిల్మ్స్లో అన్నింటిలో మాకు ట్రైనింగ్ అయింది కాబట్టి ఎవరైనా ఏం చేయాలని ఇన్ని రోజులు తీస్తున్నారంటే ఇన్ని రోజులు అయిందని అంటున్నాను, అంటే నాకు అలవాటు అయిపోయింది. సో బట్ టోటలీ ఇద్దరితో బ్యూటిఫుల్ సిమిలారిటీస్ ఉన్నాయండి. which is filmmaking is completely different, but behind the screens they both are really motivators for and they give so much of abundance of అవకాశం ఇస్తారు మీకు పర్ఫామ్ చేయడానికి. మీ యాక్టింగ్ పరంగా అంటారు, డ్యాన్స్ పరంగా అంటారు, ఎనీ ఆల్ డిపార్ట్మెంట్స్కి ద మ్యాక్సిమం స్ట్రెచ్ చేసే స్కోప్ ఇస్తారు ఆయన. సూపర్. ఇద్దరిలో ఎవరిని కన్విన్స్ చేయడం ఈజీ అండి? అసలు ఇద్దరు కాదు, అస్సలు కాదండి. బట్ బోత్ ఆర్ సో బ్యూటిఫుల్. అంటే చిన్న ఆర్టిస్ట్ నుంచి మా వరకు ఒక టెక్నీషియన్స్కి ఏదైనా ఒక అభిప్రాయం ఉంది వాళ్ళు తెలియచెప్పాలంటే దే బోత్ ఆర్ సో నైస్ అండ్ దే సో ఓపెన్ టు ఎనీ సజెషన్స్. నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. థ్యాంక్ యూ, సూపర్ అండి. అండ్ అలాగే మనకి దోప్ అంటే ఏదైనా మనకి ఇష్టం లేని దాన్ని మనం వదిలిపెట్టడం అని. సో అలాగా మీకు ఈ షూటింగ్ టైంలో శంకర్ గారి స్కెడ్యూల్స్లో మీ దోప్ మూమెంట్ ఏంటి? వాచ్ టైంని వదిలేసుకున్నాను, మనసు పెట్టి పని చేయాలని డిసైడ్ చేశాను. ఇది రాజమౌళి గారికి కూడా వర్తిస్తుంది అనుకుంటా. అండ్ అలాగే ఇందులో యూఆర్ ప్లేయింగ్ అన్ ఆనెస్ట్ IAS ఆఫీసర్. మరి దానికి ఎలాంటి వర్క్ చేశారు? ఏమైనా ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యారా? శంకర్ గారు, నేను చెప్పచ్చో లేదు, మీ ఫ్రెండ్
సార్ ఒక మదురై ఎంపీ అండి, ఇప్పుడు కూడా గెలిచి సిట్టింగ్ ఎంపీ వెంకటేషన్ గారు అని. అండ్ వెంకటేష్ సారీ సార్ సు వెంకటేష్ అండి. అండ్ ఆయన లాంటి వాళ్ళు అండ్ ఇండియాలో చాలామంది ఒక నిజాయితీ గల ఆఫీసర్స్ అవనివ్వండి, పొలిటీషియన్స్ అవ్వండి, వీళ్ళందరూ ఆయన చాలా ఏళ్ళుగా ఇంటరాక్ట్ అయ్యి ఒక సీన్స్ కూడా కొన్ని వాళ్ళతో రాయించి రాజ్యాంగంలో ఎలా ఉంటుందో ఆ వర్డ్స్ కానీ అవి కానీ, సో వాళ్ళ ఉద్దేశాలు అవన్నీ వింటూ శంకర్ గారితో ఐ థింక్ లాట్ ఆఫ్ ఇట్ వెంట్ ఇన్ టు మై సిస్టమ్. సూపర్ రామ్ చరణ్ గారు, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. ఇది ప్రెడిక్టబుల్, మీరు ప్రెడిక్ట్ చేయాలన్నమాట. మన రాజమౌళి గారు, మహేష్ బాబు గారి సినిమా ఏ సంవత్సరంలో రాబోతుంది? కాదు నాకు గట్టి నమ్మకం, వేరే కోవిడ్ గివిడ్ ఏం లేకపోతే మీరేమీ వరి అవ్వట్లేదు, 1.5 yearలో వచ్చేస్తుంది. సూపర్ సూపర్ 1.5 yearలో. కానీ వి నో వాట్ గోస్. అంత హాస్పిటల్ బాగా ట్రైనింగ్ ఇచ్చాను. బట్ ఆల్ ద ఆర్టిస్ట్ ప్లీజ్ 4 పిల్లర్స్ కాదు, ఇక్కడే మాకు 6-7 పిల్లర్లు ఉన్నాయి. బికాస్ ఆఫ్ దెమ్ ద ఫిల్మ్ ఒక సీన్ చేసేటప్పుడు, ఆ షార్ట్ చేసేటప్పుడు ఇలాంటి గ్రేట్ పర్ఫార్మర్స్ లేకపోతే మేము ఎంత చేసినా పైకి ఎలివేట్ అవ్వదు. సో మా శ్రీకాంత్ గారికి, కన్నీ సార్కి, మెయిన్లీ సూర్య గారికి, అంజలి గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ జయరామ్ సార్ హూస్ నాట్ హియర్, దే ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఫర్ మీ ఇన్ దిస్ ఎవ్రీ సీన్. అండ్ సాయి మాధవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంజాయిడ్. అండ్ ద గ్రేట్ రాక్ స్టార్ మన తమన్ గారు ఉన్నారు ఇక్కడ, థ్యాంక్ యూ తమన్ ఫర్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ శిరీష్ గారు, దిల్ రాజు గారు, థ్యాంక్ యూ, ఇంత ఓపిక్గా మీరు వెయిట్ చేసి ఈ సినిమా ఫైనల్గా రిలీజ్ చేస్తున్నారు. ఐ హోప్ దే గివ్ అస్ అ గ్రాండ్ రిలీజ్. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ గారు. అండ్ ఎస్, చెప్పినట్టుగానే మనం అతి త్వరలోనే సినిమాని వెండితెర మీద చూడబోతూ ఉన్నాము. అండ్ విల్ సూన్ మీట్ ఇన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.